షాప్ ఉంటుంది, ఇరానీ కెఫేకి వెళ్తే 3-4 మెంబర్స్ డబ్బులు తీసుకోలేదు, జస్ట్ బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఖుషి. అది హైదరాబాద్ బేస్డ్ సీన్ బాగా, అంటే కండాలా కాయకూరే, గండిపేట్ జాయింగే, సో వెరీ టిపికల్ హైదరాబాద్ దాంట్లో ఉంటుంది, స్లాంగ్లో ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ అంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తి డబ్బులు తీసుకోవట్లేదంటే ఇమాజిన్ హౌ బిగ్ స్టార్ కళ్యాణ్ గారు ఈస్. అతను రోజు చేసుకునే వ్యాపారం అది యాక్చువల్లీ. మనీ కూడా తీసుకోలేదు జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఖుషి. ఇమాజిన్ చేయండి అసలు హౌ బిగ్ ఇట్ ఈస్. నాకంటే సి దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఏంటి అంటే రికగ్నిషన్ ఏంటి, ఫస్ట్ టైం గుర్తుపడుతున్నారు. డబ్బులు వదులుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మీకు అర్థమైందా? ఏదో మీ సినిమాలు బాగా చేస్తారు, లేకపోతే మీరు బాగున్నారు ఆ సినిమాలో, అంతవరకు ఓకే. ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి డబ్బులు వదులుకోవడం అనేది సంథింగ్ బిగ్, జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం, అంతే కదా, గుర్తుపెట్టారు కాబట్టే. సో హౌ ఓల్డ్ వర్ యూ అప్పుడు అండి? ఐ వాస్ 20 అండ్ బై దెన్ దట్స్ ఇట్, 20-21 ప్రాబబ్లీ. సో దీనివల్ల నాకు నా లైఫ్ ఇలా డ్రైవ్ అవుతుందని మీకు అసలు నో ఐడియా. అంటే మీకు ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, ఇప్పుడు మనం జాబ్ ఏదైనా ఉందనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్ చేస్తేనో, పలాంది చదివితేనో, లేకపోతే ఒక కోర్స్ చేస్తేనో దానికి ఫర్దర్గా మనకి ఏవో రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు కదా. అన్లెస్ అంటిల్ యూ డోంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్, అసలు నీకు టాలెంట్ ఉందా లేదా అని కనుక్కోవాలి ఫస్ట్, నీకు నువ్వు కనుక్కోవాలి. మిగతా సంగతి తర్వాత, మిగతా వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ పనులు ఉంటే ఫస్ట్ నీకు తెలియాలి అసలు నీకు టాలెంట్ ఉందా, నీకు పొటెన్షియల్ ఉందా, నువ్వు రియలైజ్ అవ్వాలి. వన్స్ యూ రియలైజ్ దట్, దాని తర్వాత ఏమవుతుందంటే ఆపర్చునిటీ రావాలి. సరే ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే చేసేసాం మనం, అది డైరెక్టర్ నచ్చాలి, అది ఎడిటింగ్లో ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్, రావాలి. మళ్ళీ నేను ఒక ఫిలిం చేశాను అప్పట్లో, ఒక రాజు ఒక రాణి అని చెప్పి రవితేజ గారి ఫిలిం. దేస్ వన్ స్మాల్ సీక్వెన్స్, బైక్స్ ఒకటి ఉంటుంది, యోగి గారు డైరెక్టర్. నేను సత్యం థియేటర్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాను. సో సినిమా చూస్తున్నాం, అప్పుడే కొత్త కదా, సో సినిమా చూస్తున్నాం, అందరిని పట్టుకెళ్ళి కూర్చొని నా సీన్ కోసం వెయిట్ చేస్తాను. నెవర్ కేమ్, ఎడిట్లో పోయింది. దెన్ ఐ రియలైజ్డ్, ఇట్స్ నాట్ దట్ మనం చేస్తే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆఫ్టర్ దట్. అది ఎడిట్లో ఉండాలి, తర్వాత మనకి అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ కలిస్తే కానీ ఒక యాక్టర్ పేరు రాదు. సో ఫార్చునేట్ ఎనఫ్, పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. సో అన్నీ కలిసి రావాలి, చాలా కలిసి రావాలి. టాలెంట్ హ్యాస్ ఆల్టర్నేటివ్, టాలెంట్ హ్యాస్ ఆప్షన్. మీకు టాలెంట్ బోల్డ్ మంది ఉన్నారు, అసలు ఒకళ్ళిద్దరు కాదు. నేను ఎప్పుడైతే కీప్ ఆన్ టెలింగ్ దట్, టాలెంట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యువర్ రిలేషన్స్, యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్ మీన్స్ ఎ లాట్, అంతే. గ్రేట్. అయితే మీరు చెప్పిన మాట అయితే అన్నిట్లో వర్తిస్తుందని. ఎవ్రీవేర్. ప్రొఫెషన్ మైట్ బి అటు ఇటు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇట్స్ ఆల్ ద సేమ్. సో మీలాగా ఇప్పుడు మీ గురించి మేము విన్నది ఏంటంటే, ఇప్పుడు చదువు మధ్యలో స్టాప్ చేసి కూడా మీరు హైదరాబాద్ వచ్చేసారు అకస్మాత్తుగా. ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యారు సంథింగ్ వెరీ అన్సర్టన్ యూజువలీ. సో చాలా మంది పిల్లలు దే లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా స్టడీ స్టాప్ చేస్తూ ఉంటారు, బ్రేక్ ఇస్తూ ఉంటారు, ఆడిషన్స్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ అండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్ మైట్ సౌండ్ వెరీ క్లీషే, అందరు ఇదే చెప్తారు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏదో నేర్చేసుకొని నీకు జాబులు చేసుకొని డబ్బులు సంపాదించేస్తాను కాదు. యూ విల్ నో హౌ టు బిహేవ్, యూ నో హౌ టు జడ్జ్ పీపుల్. మనుషులు మీరు జడ్జ్ చేసే విధానం తెలుస్తుంది, మీకు ప్రాక్టికాలిటీ వస్తుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ కమింగ్ టు ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్డ్ అండి. మీరు ఇండస్ట్రీ రావడం అనేది యూ షుడ్ బి వెరీ ఫార్చునేట్ అండ్ లక్కీ టు బీ అరౌండ్. నేను పర్సనల్గా నమ్మే విషయం. ఎందుకంటే మీరు ఏ ప్రొఫెషన్ చేసినా ఏం చేసినా ప్రాబబ్లీ మీ ఆఫీస్ వరకు తెలుస్తారే మీరు. సో దిస్ ఈస్ ప్రొఫెషన్ విచ్ డీల్స్ విత్ ఫేమ్. మనిషి అంటే జనాన్ని మిమ్మల్ని గుర్తుపడతారు పీపుల్. మీకు అంతకన్నా ఏం కావాలండి, మీకు వాట్ ఎల్స్ యూ వాంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్. కాకపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని ప్లస్లు కూడా ఉన్నాయి. బట్ ఫర్ మీ పర్సనల్లీ ఐ స్టార్టెడ్ ఎర్లీ. నాకు అది హెల్ప్ అయింది. వెన్ ఖుషి ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఐ వాస్ 20, ఖుషి వాస్ వెన్ ఐ వాస్ 20 years old. సో ఐ గాట్ టైమ్. నాకు ఒక 5-6 ఏళ్ళు అసలు ఇది అర్థం చేసుకోవడానికి ఇండస్ట్రీ ఏంటంటే నాకు టైం దొరికింది. సో బై 26-27 నా విక్రమార్కుడు వచ్చింది. సో ఇట్ టుక్ మీ 6-7 solid years టు గెట్ విక్రమార్కుడు. సో ఏంటంటే టైం ఇస్తే డెఫినెట్గా అవుతుంది. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ విల్ పవర్, హౌ లాంగ్ నీకు ఎంత కావాలనుకుంటున్నావు, నువ్వు ఎంత ఇదిగా ఈ ప్రొఫెషన్లో ఉండాలనుకుని, ఈ ప్రొఫెషన్ ఇన్ఫ్యాక్ట్. సో దాని మీద డిపెండ్ అయ్యాను. టు బి అరౌండ్ యూ షుడ్ బి దేర్. 6-7 years నా విక్రమార్కుడు వచ్చింది. సో నేను ఖాళీగా ఎప్పుడు లేను, అదే చెప్తున్నాను. ఐ వాస్ లక్కీ. నేను అంటే మామూలుగా ఆ కష్టాలు ఈ కష్టాలు ఏం లేదండి. ఐ వాంట్ టు బి వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్. నాకు
ఖుషి అయిపోయింది, ఖుషి అవ్వగానే ఒక్కడు, వర్షం, వరుసగా నాకు సినిమాలు ఏదోటి అంటే నా రోల్స్ పెద్దగా చిన్న పక్కన పెట్టేస్తే నేను వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఓకే, పేరు వచ్చింది బాగా ఖుషి తర్వాత. అతనొక్కడే సురేందర్ రెడ్డి గారు సినిమా ఒకటి బాగా పేరు వచ్చిందండి, పెద్ద బాబు అని చెప్పేసి పరచూరు మురళి గారు డైరెక్ట్ చేశారు. సో ఇట్ వాస్ గ్రాడ్యువల్, బట్ విక్రమార్కుడు వాజ్ ఇంకా రాజమౌళి గారి సినిమా వాజ్ మంచి. మీరు అప్పుడు ఆయన్ని పట్టుకుని నాకు ఇస్తే గానీ అన్నట్టుగా పట్టువదలు విక్రమార్కుడు లాగే. అవునండి, ఆయన చేశారండి నాకు. సో యూ వాంటెడ్ టు డూ బికాజ్ అక్కడ రవితేజ గారి ఆపోజిట్ గా చేయాలి విలన్ గా అన్నది ఉందా, రాజమౌళి గారి మూవీ అని ఉందా, లేకపోతే మీరు యూ థాట్ ఆ రోల్ జస్టిఫై చేయగలరు? బేసిక్ థాట్ వాజ్ నేను విలన్ అవ్వాలి, నేను ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. అప్పటికి ఇంకా ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. అతను ఒక్కడే సినిమాకి ఒక చిన్న నెగిటివ్ రోల్ ఒకటి వచ్చింది, మంచి రోల్ అది యాక్చువల్లీ సురేందర్ రెడ్డి గారిది. దెన్ ఐ వాంటెడ్ టు డూ నెగిటివ్ రోల్. నాకు నేను చెప్పుకోగలిగింది రాజమౌళి గారు ఆ టైంలో వరుస సినిమాలు నేను చేస్తాను. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి గారి సినిమాలు ఐ వాజ్ దేర్, ఉన్నాను నేను. సో విలన్ అంటే నాకు తెలియదు అది, అంటే నాకు యాక్చువల్ లాస్ట్ మినిట్ వరకు నేను ఆ రోల్ చేస్తానని తెలియదు నాకు. ప్రాబ్లీ ఛత్రపతి యాడ్స్ ఏవో తీస్తున్నాను, అంటే పోస్ట్ రిలీజ్ తర్వాత లేక రిలీజ్ కన్నా ముందు క్రికెట్ మ్యాచ్ ఆడటం, దాని తర్వాత ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అది అయిపోయిన తర్వాత నాకు ఇంకా బాగా గుర్తుంది అది. రాజమౌళి గారు ఆ ఇంటి నుంచి దాజే కారిక్ అన్నారు. మధు అని చెప్పి ఇప్పటికీ ఉన్నారు రాజమౌళి గారి దగ్గర. మధు వస్తుంటే ఎందుకు ఆపి ఆయన డ్రైవ్ చేస్తున్నా, నేను కూర్చున్నాను పక్కన. నాకు ఇంకా బాగా క్రిస్టల్ క్లియర్గా గుర్తు. సో ఈ వాజ్ లైక్ ఏంటో ఆయన ఒక కథ ఏదో చెప్తా ఉంటే నేను ఒక సర్టెన్ టైం తర్వాత నాకు ఇది ఎక్కడ చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇంకో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, రవితేజ చంపేస్తాడు బాబుజీ వాళ్ళ కొడుకు క్యారెక్టర్, నెక్ బెల్ట్ పెట్టి. సర్లే మనకి ఈ క్యారెక్టర్ అనుకుంటా సెట్ అయిపోయిందిలే, ఇంకే అంటే మంచి క్యారెక్టర్ అది. బేసిక్గా రాజమౌళి గారి సినిమా అంటే వర్క్ చేసుకున్నాం కాబట్టి నాకు అప్పుడు బాగా తెలుసు, అంటే వాల్యూ తెలుసు విలన్ రోల్ ఉంటే ఎలా ఉంటుంది. అప్పటికే సై, ఛత్రపతి, కాటరాజు, సుప్రీతికి సైర్ ఇవన్నీ కూడా చేస్తున్నా కాబట్టి ఒక విలన్ రోల్ పెడితే బాగుంటుంది రాజమౌళి గారి సినిమాలో అనేది తెలుసు, దాని వాల్యూ తెలుసు నాకు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆ రోల్. కాకపోతే ఏంటంటే టిట్లా క్యారెక్టర్ అనేసరికి ఐ వాజ్ లైక్ హ్యాపీ. అంటే సో ఎందుకో ఫీలింగ్ ఉంటుంది కదా, రాజమౌళి గారు లాంటి వ్యక్తి ఒక విలన్ రోల్ ఆ సినిమాలో అంటే దాని ముందు వచ్చిన విలన్స్ కూడా చాలా పెద్ద పెద్ద విలన్ రోల్స్. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ మోస్ట్లీ ఆయన పిక్చరైజ్ చేసే విధానం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అవునండి, మొత్తం అసలు అంటే రమ గారు కానివ్వండి, అది చాలా డీటెయిల్స్, చాలా టైం తీసుకున్నారు అది. అంటే 2-3 days లుక్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా ఆయన చెప్పేదే ఉందండి రాజమౌళి గారి. సో టిట్లా ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ మాకు మీ అజయ్ అనగానే మాకు టిట్లా అనే పేరే ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక 18-19 years అయిపోయింది అనుకుంటాను టిట్లా వచ్చి, 2005 సమ్వేర్ అరౌండ్. ఇప్పటికీ టిట్లా అంటే సీదా ఇంపాక్ట్ చూడండి, అంటే ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ఇంకా అసలు అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా టిట్లా అంటున్నారంటే. దాని తర్వాత మీ జర్నీ ఎలా